దాఖలాలు లేవు. ఎంతసేపటి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నావు. నేనేమంటున్నా, మరి హిందుత్వం పేరుతో మా బండి సంజయ్ గారు ఉన్నాడు. నేను బలమైన హిందుత్వాన్ని, బలమైన హిందూ బీసీని, నేను బలమైన వ్యక్తిని చెప్తావు. ఎస్, బండి సంజయ్ గారు, నువ్వు నిజమైన నికాసైన హిందూ అయితే, నికాసైన బీసీ హిందూ అయితే ఖచ్చితంగా లెక్కలు బయటపెట్టు. రాష్ట్రపతి దగ్గర బీసీ బిల్లులో మరి ఆ బిల్లులో ఏముంది చెప్పు. నిక్కచ్చిగా 56% ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మా బీసీలు ఎంత, మా ముస్లిం సోదరులు ఎంత చెప్పు. ముస్లింలకు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు కలపమంటుందా? 42% లేదు, కేవలం కూడా బీసీలకు ఇవ్వండి. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా ముస్లింలకు 4% ఇచ్చింది. అదేవిధంగా అలాగిస్తున్నావా? ఎట్లు ఇస్తున్నావు చెప్తలేవు. నువ్వు చెప్పకుండా మేము కూడా మతపర బిల్లు వ్యతిరేకమంటున్నావు. మతపర బిల్లు వ్యతిరేకమా లేదా చీకటి ఒప్పందంలో భాగమా? ఏదైతే రేవంత్ రెడ్డి గారు నీకున్న చీకటి ఒప్పందం భాగమా? అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అది బయట కొట్టకపోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కూడా వాస్తవానికి కూడా ఇలా మన 2 days బ్యాక్ ధర్నా చేసిరు. సిగ్గుశరం ఉండాలి కనీసం కూడా. వాస్తవానికి కూడా కులాలకు కుల లెక్కలకు కూడా వ్యతిరేకం అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ, కులాల లెక్కలకు వ్యతిరేకం చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గుశరం లేకుండా మరి ఆయన వాస్తవాన్ని కూడా మేము బీసీలకు వ్యతిరేకం చెప్పుకోవడం కోసమే బీసీలకు రావాల్సినటువంటి అధ్యక్ష పదవిని కూడా ఒక ఓసీ అగ్ర కులాలకు ఏం కూడా అగ్రవర్ణాలకు ఏం కూడా అది కేవలం కూడా మీరు బీసీలని అనగొక్కే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ బీసీని ఓటు బ్యాంక్ గా మారుకునే అవకాశం ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీ కదా. మరి ముఖ్యమంత్రి చేస్తా అన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల పదవి నీ చేతిలో పెన్ను ఉంది. అధికారం ఇస్తే అధ్యక్షుడు అవుతాడు. మాకెందుకు అధ్యక్షుల పదవి ఇవ్వలేదు అంటే నీ స్వార్థం ఖచ్చితంగా అవపడుతున్నది. నీ ఆర్ఎస్ ముసుగు కనిపిస్తున్నది. మేము గుర్తిస్తున్నాం. నీ దగ్గర బిల్లు బీసీ బిల్లు పెట్టాలని ధర్నా చేస్తావు కదా. నీ రాష్ట్రపతి నువ్వు నియమించిన వ్యక్తే కదా. నీ రాష్ట్రపతి నియమించిన వ్యక్తే, నీ గవర్నర్ నువ్వు నియమించిన వ్యక్తే. మరి బీసీ బిల్లులో ఏం లోపాలున్నాయి చెప్పకుండా కాలయాపన చేస్తూ సుప్రీంకోర్టు ముట్టికాయేసి 90 రోజు కాల పరిమితిలో నీ దగ్గర బిల్లు ఆగొద్దు అని చెప్తున్నా. మరి ఆపడానికి కారణం ఏంది? బీసీలు అన్యాయం చేయడమేనా? బీసీలను మోసం చేయడమేనా? మేము బీసీలకు పాలకులకు మారవా? దేశానికి బలహీన బీసీలు బలహీనలు కాదు, బలవంతులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బలవంతులం మేమందరం కూడా బీసీలము. చట్టబద్ధంగా అధికారాలు చేపట్టే హక్కు కూడా మా బీసీలకు ఉన్నది. మీరు కూడా ఒక ఆయన అంటాడు దేశానికే ఏదో ప్రధానమంత్రి ఇచ్చినా అంటాడు. ప్రధానమంత్రి ఇచ్చినావు, ఏమి ఇచ్చినావయ్యా? పెన్ను మాకు ఇంక ఇచ్చినావు. ఇంకో దగ్గర ఉంది సిర మాత్రం నీ ఆర్ఎస్ఎస్ కార్డు అగ్రకులాల కాడ ఉంది. నీకు ఇంకు పెడితేనే ఈ పెన్ను పడుతుంది. పెన్ను పడే అవకాశం రావాలంటే నా బీసీలకు హక్కు రావాల్సిన అవసరం ఉంది. పడుస్తుంది పోయి కర్రబెట్టి పడుస్తుంది. కవిత మన ఒక మాట ఆ మాట ఈ మాట అంటే ఇంట్లో కూర్చుంటది. ఇక నేను బీసీ బిల్లు పక్క పెట్టు, మా బీసీల పుణ్యమాని నేను మాత్రం బీసీసీ ప్రతి అయినా ఆ బీసీ పప్పం గడుపుకుంటా అని అనుకుంటున్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము చెప్తున్నాం ఈ మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్ష పదవి రావడం కారణం కూడా బీసీ ఉద్యమాల కారకడం, దాంట్లో కవితమ్మే కారణం అని కూడా బల్ల గుర్తు చెప్తున్నా ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్. ఎందుకు చెప్తున్నంటే మేము ఉద్యమాల్లో ఆనాడు చెప్తున్నావు కదా కవితమ్మ ఎక్కడుంది, జైల్లో ఉందని చెప్పినావు. లేదు కన్ను ఉంటే తెలుసుకో. ఒక పిసిసి అధ్యక్షుడు అయితే నీ పక్కన పిఆర్ఓలు ఉంటే రికార్డు తీసి చూసుకో. ఆగస్టు 2023 ఆగస్టులోనే బీసీ ఉద్యమానికి నాంది పలికినము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ఉద్యమం నాంది పలికినము. అదేవిధంగా నీకు పిసిసి పదవి రాలే. జనవరి మాసంలోనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావాలని చెప్పేసి నీ స్పీకర్ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని నిర్వహించి మేము నివేదిక ఇచ్చుకున్నాము. అది మర్చిపోయినావా? అది సోయి లేదా? బీసీ బిల్లు కోసం కవితమ్మ చిత్తశుద్ధి ప్రశ్నించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ గారికి పదే తెలుస్తున్నా. ఇంకో మాట చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారు నిజంగా నువ్వు బీసీ బిడ్డవైతే, నువ్వు గౌడన్న బిడ్డవైతే నిజాయితీగా ఒప్పుకో. బీసీలకు అధికారం ఇస్తావా ఇయ్యవా? చట్టబద్ధంగా అధికారం ఇవ్వాలనుకుంటే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ని బయటపెట్టు. కవితమ్మ గానీ యూపీఎఫ్ కోరుకుంటున్నట్టుగా మేమేమంటున్నాం, కులాల వారి లెక్కలు గ్రామాల వారు పెట్టమంటున్నాం. ఎందుకు ఏర్పాటు పెడతలేవు ఇప్పటికి కూడా? నీ బీసీ బిల్లులో ఏముంది చెప్పకపోవడానికి కారణం ఏంది? ఈ చీకటి బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం ఏందని చెప్పి కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేది ఖాయం. ఇంకో మాట చెప్తున్నా, వాస్తవాన్ని కూడా కవితం అంటే ఏదో పాపం జాగృతి వేసుకొని 4 కండువలు వేసుకొని పిల్లలు తిడుతున్నా కూడా ఉంది. జాగృతి కవితం అంటే ఒక ఆశయంతో ఉన్న వ్యక్తి, ఆలోచనతో ఉన్న వ్యక్తి, ఆశయాలు నిరవేతంగా సామాజిక కోణంతో ఆలోచించే వ్యక్తి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పి 48 గంటలు దీక్ష చేసినటువంటి వీర వనితగా గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, ఆడపడుచుల బతుకమ్మని అంతరించిపోతున్న పండుగని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన కవితమ్మ. ఈ
విషయాలు మర్చిపోయి కేవలం కూడా అవకాశం కోసమో అవసరాల కోసం మాట్లాడి కవితమ్మను చిన్న చూపేయాలని ప్రయత్నం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్